హాయ్ అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు లక్ష్మీ ఛానల్. ఇంతకీ మా గల్లీలో ఉన్న వినాయకుడిని మీకు చూపించలేదు కదా! మా వినాయకుడిని చూసేద్దాము రండి. ఇది వచ్చేసి మండపం. మండపం విత్ ఏ లిటిల్ క్యూట్ లైటింగ్ అనమాట. అటు ఇటు లైటింగ్ పెట్టేసేసేసి ఇదిగోండి మా వినాయకుడు. చాలా బాగున్నారు కదా! హిమాలయ పర్వతాల మధ్య వెలిసినట్టుగా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి కింద బుల్లి వినాయకుడు అనమాట. అయితే ఇక్కడికి వచ్చేసి ఈరోజు ఏమైందంటే అండి, వినాయకుడికి నైవేద్యాలు అనేది సమర్పించాలి కాబట్టి మొత్తం అందరూ ఎంతమంది అయితే ఉన్నారో అంతమందిలో అందరి ఇంట్లో నుంచి నైవేద్యం పెడితే మంచిది కదా అని చెప్పేసి, కానీ అందరూ ఒకటే తీసుకొస్తే బాగోదు కదా, అందుకని చెప్పేసి వినాయకుడిని చిన్నవి అన్నీ అవి ఒక చీటీలో రాసి ఒక బౌల్లో వేసి దాన్ని మిక్సింగ్ చేసేసి ఒక్కొక్కటి తీసుకుంటే ఎవరికి వచ్చిన ఐటెం అది వాళ్ళు తీసుకొని రావాలన్నమాట. అలా చేసిన ఐటమ్స్ అండి ఇవన్నీ. ఇంకా చాలామంది అయితే ఉన్నారు కాలనీలో. సో ఇంతవరకే చీటీలు అనేది రాశారు కాబట్టి ఈ ఐటమ్స్ అనేది ఇన్ని వచ్చినాయి. ఐ థింక్ సో 55+ ఐటమ్స్ అండి, నేను కౌంట్ చేయలేదు. అండ్ ఒక్కొక్కటి మీకు ఏం పెట్టారు ఏంటి, గొట్టాలు, గజ్జికాయలు, స్వీట్స్, బర్గర్, టొమాటో అన్నీ అయితే పెట్టారు. సో ఇది షార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేయలేం కదా. సో చూడండి, ఇన్ని ప్రసాదాల మధ్య వినాయకుడిని చూస్తుంటే మనసుకి చాలా మావాడు చూసారా ఎంత ఆనందపడిపోతున్నాడో. నాకు అంతే ఆనందంగా అనిపించింది. ఇంతకీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మా వినాయకుడు నచ్చారా? అవును, మన్నట్టు మర్చిపోయిన హారతి కూడా తీసుకోండి. అందరూ బాగుండాలి. బాయ్.